చాలా సంతోషమైంది. ఆ ఏకత్వం అనేది సహవాసంలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ఏకత్వం అనేది జీవితాంతం దేవుని దగ్గర మనం రుజువు చేసుకుంటూ ఉండాలి. ఆ ఏకత్వం అనేది మనలో నుంచి విడివడకుండా ఆ ఏకత్వంలో నిత్యం మనం జీవిస్తూ ఉండాలి. పాడుతున్నాం, చాలా చక్కటి లిరిక్స్ పాడుతున్నాం, కానీ వాటికి అనుగుణమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? చాలా చక్కటి హృదయాన్ని హత్తుకునేటటువంటి పాటలు పాడుతున్నాం. ఆ పాటలకు మన యొక్క సాక్ష్యానికి ఏమన్నా సంబంధం ఉందా? చాలా ఆలోచనాత్మకమైనటువంటి, వినగానే హృదయాన్ని హత్తుకునేటటువంటి పదాలు కలిగినటువంటి పాటలు ఒక క్రైస్తవ్యంలో మాత్రమే వ్రాయబడతాయి. మరి అంతటి చక్కటి పాటలు ఈ మధ్యన చాలా తొందరగా రావడానికి మీడియా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇలా రిలీజ్ అవగానే వారం రోజుల్లోనే అవి నేర్చుకొని మందిరాల్లో పాడుతున్నాం. కానీ ఆ పాడే పాటకు సరి అయిన సాక్ష్యార్థం మన జీవితంలో ఉందో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రికాలం నుంచి నువ్వు చక్కటి దైవ సన్నిధికి అనుభవానికి నువ్వు వెళ్ళబోతున్నావు. చక్కటి వాక్యాన్ని నువ్వు వినబోతున్నావు. దైవ సేవకులు నీతో ఈ 5 మీటింగ్స్లో పంచుకోబోయేటటువంటి వాక్యాన్ని ఎన్ని దినాల నుంచి దేవునిలో కనిపెడుతున్నారో అంత కనిపెట్టి స్థలంలోకి వచ్చిన దైవజనులు నీతో మాట్లాడినటువంటి దేవుని మాటలు వ్యర్థం కాకూడదు. నువ్వేదైనా వ్యర్థంగా చేయొచ్చు, కానీ దైవ సన్నిధిని, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధన చేయకూడదు. ప్రతిదీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. దావీదు చెప్పినట్టుగా, నేను ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ నీవు ఉన్నావు, అలాగే పాతాళానికి వెళ్ళిపోదాం అనుకున్నాను కనబడకుండా, కానీ నేను వెళ్ళగానే నువ్వు అక్కడ ఉన్నావు. నిన్ను 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 నీకు కనబడకుండా నేను ఎక్కడ దాక్కోవాలి? మహాకాశములు సృష్టించిన దేవుడు, నీకు కనుమరుగై ఉన్నదేమీ లేవు. అంతా చూస్తున్న దేవుడు, అంతా వింటున్న దేవుడు. ఆయన కనుమరుగైనది ఏది లేదు. కనుక మనం కూడా ఆయనకు భయపడి, ఒకసారి బైనగూడెంలో ఏదో సందర్భం మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ రాత్రి కూడా ఫుల్ వర్షం, ఉదయం 9 గంటల వరకు వర్షం. దేవుని పని జరగాలి. వాటర్ లేవు మీకులానే, మాకు కూడా. వాటర్ ప్లాంటేషన్ అతనికి ఫోన్ చేసి ఒక ట్యాంక్ తెప్పించి కూడికి జరిగించాం. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే దేవుని పనికి ఆటంకాలు చేయటమే సాతానుడి యొక్క పని. వాడి ఉద్దేశం అది. ఏ విధంగానైనా దేవుని పనిని ఆప్ చేయాలి. కానీ నీ ఉద్దేశం ఎలా ఉండాలో తెలుసా? వాడు చేసే ప్రయత్నాలన్నిటినీ తిప్పి కొట్టేటటువంటి ఆలోచన నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. దర్కమన్స్ గారు చక్కటి పాట రాశారు, మీకు గుర్తుందో లేదో. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి, తెలుసు పాట, పాడండి. స్తుతించి పాడి, స్తుతించి పాడి, స్తుతించి పాడి, స్తుతించి పాడి. అందరూ పాడండి. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి, స్తుతుల శక్తితో ఎరికో. స్తుతించి పాడి, దేవునికి స్తోత్రం.
మీ ఎదురుగా సాతానుడు ఎంత గొప్ప టాస్క్ ఉంచాడంటే ఎరుకో అంతటి టాస్క్ ఉంచాడు. ఆ ఎరుకో అంతటి టాస్క్ ఏంటంటే మనుషులకి అసౌకర్యమే. ఆ అసౌకర్యాన్ని సృష్టించగలిగితే ప్రజలు దేవుని వైపు మళ్ళరు కనుక ఆ అసౌకర్యాల్ని అస్తమాటు సాతానుగాడే సృష్టిస్తాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలు ప్రజల విషయంలో వారి అంగలార్పు, వారి మొర్ర, వారి కన్నీరు దేవుడు విని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తే తీసుకురాబడినటువంటి దేవుని ప్రజల మీద ప్రయోగాలు చేయటం ప్రారంభించాడు సాతానుగాడు. మందిరంలోకి ఎవరైతే వెళ్తారో వారికే అడ్డంకులు వస్తాయి. అదే మీరు సినిమాకి వెళ్ళండి, అన్ని సమయానికి దొరికేస్తాయి. 1 గంటకు సినిమా అంటే 12:30కి మీరు సినిమా హాల్ దగ్గర ఉంటారు. అదే మందిరానికి వెళదాం అనుకోండి, 11 గంటలకు ఆరాధన అంటే 12:30కు మందిరంకి రావడానికి కుదరదు. ఏమ్మా మందిరానికి రాలేదంటే, ఎక్కడండి పిల్లలు అసలు విడిచిపెట్టలేదండి. ప్రతిరోజు పొలం వెళ్ళిపోయే మా ఆయన ఈరోజు ఇంటికాడే ఉన్నాడండి. అదేదోనండి చక్కగా బయలుదేరిపోయానండి, టిఫిన్ చేసేసానండి, బైబిల్ పట్టుకున్నానండి, వద్దాం అనుకునేటప్పటికి తలపోటు వచ్చేసిందండి. నిజమేనండి పాస్టర్ గారు, అసలు ఈరోజు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉందామని నేను నిర్ణయం తీసుకున్నాను. కరెక్ట్గా బైబిల్ పట్టుకొని, చందబియ్యం పట్టుకొని, కానుక పట్టుకొని చక్కగా కంతలోకి వచ్చేటప్పటికి చుట్టాలు ఎదురయ్యారండి. మా చెల్లి వచ్చిందండి, మా అమ్మ వచ్చిందండి. ఇవి అడ్డంకులు కాదా? రాలేదా మనకెప్పుడు? వచ్చాయంటారు లేదా? ఇలాంటి అడ్డంకులు పెట్టడమే సాతానుగాడు పని, దాన్ని తిప్పి కొట్టడమే విశ్వాసుల పని. చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఈ ప్రత్యేకమైన సమయం ఒక్కొక్క వ్యక్తి కుటుంబంలో ఒక్కొక్క అవసరత ఉంటుంది. ఈ 3 రోజులు దేవుని సన్నిధిలో ఉండటం వలన నాకు కూడా ఒక ఆశ ఉంది. అమ్మ పాస్టర్ గారు 2:20 అవుతుందని చెప్తున్నారా? 3 గంటలకు చివరి ప్రార్థన అని చెప్తున్నారా? ఓకే, నేను లోకల్ కాబట్టి నాకు అర్థమవుతుంది. అదే సురేష్ గారు వచ్చినప్పుడు మీరు అలా చెప్పారనుకో ఫీల్ అవుతారు. అంత దూరం నుంచి నన్ను పిలిచింది టైములు చెప్తాను. కానీ ఏం చెప్పాను ఇప్పుడు మీకు? మర్చిపోవటం మీ వంతు, అస్తమాట చెప్పిందే చెప్పడం మా వంతు. నిజమే, మీరు మర్చిపోకపోతే సేవకులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యాలు ప్రిపేర్ అవుతారు. మీరు మర్చిపోతారు కాబట్టి చెప్పింది 10 సార్లు చెప్పినా కానీ కొత్తగా ఉంటుంది మీకు. దేవునికి స్తోత్రం. మీరు మంచోళ్ళు, నాకు తెలుసు, మిమ్మల్ని నేను అంటలేదు. కానీ మా విశ్వాసాలు మర్చిపోతుంటారు అస్తమాట. అందుకని ఒకే వాక్యాన్ని సంవత్సరం అంతా చెప్తాను నేను. సృష్టి దేవుని మాట ఉంది, మీకు తెలుసా? సముద్రము దేవుని మాట ఉంది. ఎక్కడ చెప్పండి, చెప్పండి. సముద్రము దేవుని మాట ఉంది. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి సముద్రం దేవుని మాట ఉంది, పాయలుగా చేయబడి. ఇంకొక చోట సముద్రం దేవుని మాట ఉంది. ఎక్కడ? ఎక్కడ? వానాకాలంలోనా? ఇది వానాకాలమే. యోనా గ్రంథంలో సముద్రం దేవుని మాట ఎక్కడింది? ప్రచండమైన వర్షం 40 దినాలు కొడితే చెప్పనా? మత్తయి సువార్తలో భయంకరమైన ప్రళయం యోనా కోసం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాన్ని నెమ్మళించి యోనాను నినివేకి పంపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే గాలి దేవుని మాట ఉంది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ చెప్పండి? ఈ విషయాలన్నీ మనకి సంవత్సరాల తరబడి వింటున్న మాటలే. కొన్ని మేజర్ యాక్టివిటీస్ అన్న మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్కు సువార్తలో యేసు ప్రభు వారు వారి శిష్యులు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు గొప్ప గాలి వచ్చింది.
అప్పుడు యేసు ప్రభువారు గాలిని గద్దించి నిమ్మళపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే సూర్యుడు ఆయన మాట విన్నాడు. అది ఇప్పుడు వచ్చారు లైన్లోకి. దేవునికి స్తోత్రం. అంటే ఒకరిదొకరికి లింక్ పెట్టారు అనుకో, వాళ్ళు బాధపడతారు. ఎవరు? దేవుని కాలంలో అద్భుతాలు జరిగించినటువంటి ప్రవక్తలు బాధపడతారు. ఇదేంటి ఈ చెల్లికి నేను ఈ విషయంలో గుర్తులేనా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం ఉంది, ఈ తల్లికి నేను గుర్తులేనా అని బాధపడతారు. వాళ్ళు ఆలోచించి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మనకు పాస్టర్ గారు 3 దాకా టైం ఇచ్చారు. నేను భయంకరమైన వాక్యం ఏం చెప్పను, మీతో మిమ్మల్ని సిద్ధపరుస్తాను అంతే. సాయంత్రానికి మిమ్మల్ని సిద్ధపాటు చేసి మిమ్మల్ని గృహాలకు పంపించాలనే ఉద్దేశం నాది. ఓకే. చంద్రుడు దేవుని మాట విన్నాడు. ఎక్కడ చెప్పండి? అంటే యెహోషువ ఆ క్రమంలో దేవుడు 2 కార్యాలు చేశాడని మీరు నమ్మట్లేదా? ఒకే చోట యెహోషువ దగ్గరే. సూర్యుడు ఎక్కడ ఆగిపోయాడు? చంద్రుడు ఎక్కడ ఆగిపోయాడు? అయ్యాలోన్లో ఇలా ఆగిపోయాడు. అలాగే వర్షం ఆయన మాట వింది అనేక మార్లు. వర్షం, మంచు ఆయన మాట వింది న్యాయాధిపతుల గ్రంథంలో. సింహాలు ఆయన మాట విన్నాయి. అలాగే కాకులు ఆయన మాట విన్నాయి. ఎక్కడ? వెరీ గుడ్. మీరు చప్పట్లు కొట్టుకోండి. ఫాస్ట్గా ఉన్నారు. ఇంతకంటే ఫాస్ట్గా రాత్రి నుంచి ఉండాలి మీరు. ఇంకో చోట మాట వినలేదు కాకి. ఎవరి మాట? మనుషుల మాట కాకులు వినకపోవచ్చు, కానీ దేవుడి మాట వింటాయి కాకులు. చక్కటి మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకి పెట్టాయి. ఇందాక మా చెల్లి కనబడతలేదు. ఇప్పుడు మేము రాగానే చక్కగా కిన్లే బాటిల్స్ తెచ్చిచ్చింది. మంచినీళ్ళు అవుతున్నాయి, ఎవరిని అడుగుదాం అనుకునేటోడికి మా చెల్లి గబగబా కిన్లే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. అలాగే చేపలు ఆయన మాట విన్నాయి. ఎక్కడ? యోనాను పట్టుకున్న తిమింగలం. ఇంకో చోట ఎక్కడ విన్నాయి? దేవుని మాట విని చేపలు అన్నాను నేను. పేతురు వాళ్ళలోకి వచ్చేసాయి దేవుని మాట విని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పశువులు, పక్షులు ఆయన మాట విన్నాయి. అలాగే రోగాలు ఆయన మాట విన్నాయి. ఆయన మాట సెలవిస్తే శరీరంలో ఉన్న రోగాలు నయమైపోయాయి. అందుకనే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుప్రక్కల ప్రజలు యేసు ప్రభు వారికి అంత అట్రాక్ట్ అవటానికి గల కారణం ఏంటంటే ఆయన దగ్గరికి వెళితే స్వస్థత జరుగుతుంది అని. అందుకనే ఎన్ని రోజులు యేసు ప్రభు వారితో ఉన్నప్పటికీ అలిసిపోకుండా ఉండేవారట. దేవునికి స్తోత్రం. మా అమ్మ 3 గంటల దాకా ఉండలేకపోతుంది. అక్కడ ప్రజలు 3 రోజులు ఉన్నారు. దేవుడు మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. అలాగే చివరి మాట ఏంటో చెప్పనా? దెయ్యాలు దేవుని మాట విన్నాయి. ఎక్కడ? ఎక్కడ? అమ్మకు చప్పట్లు కొట్టింది. మీ దగ్గర చాలా వాక్యం ఉంది. మీరు ఇక్కడ నిల్చోబెడితే మీరు వాక్యం చెప్పగలరు, కానీ మీరు భయపడుతున్నారు అంతే. గుర్తు తెచ్చుకోండి. అదే సీరియల్లో నిన్న జరిగిన సీరియల్ పక్కింటి అక్క చెప్పమంది అనుకో, అమ్మ నేను ఎక్కడికో వెళ్ళాను, బయటికి వెళ్ళాను, ఆ సీరియల్ ఏమైందని చెప్పమన్నది అనుకో, అరగంట సీరియల్ కూడా మధ్యలో వచ్చిన యాడ్లతో సహా చెప్పేస్తారు. ఆ మధ్యలో వచ్చిన సినిమాల గురించి కూడా చెప్తారు. మీకు తెలుసు, నాకు అర్థమవుతుంది, మీరు చాలా తెలివి కలవాళ్ళు, కానీ బుర్ర ఎక్కడ పెట్టట్లేదంటే ఇక్కడ పెట్టట్లే. ఎక్కడ? మందిరంలో పెట్టట్లే. బయట పెట్టినంత ఫాస్ట్గా మందిరంలో ఉంచట్లే. ఎందుకో మరి దేవుని సన్నిధి అంటే భయం అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో దేవుని చేత తయారు చేయబడినటువంటి సమస్తము దేవుని మాట విన్నాయి, కానీ ఒక్కరు దేవుని మాట వినలే. ఎవరండి? చెప్పండి, మీకు తెలుసు, చెప్పండి. అన్నీ విన్నాయి. ఇక్కడ చెప్పిన
13, 15, 20 సందర్భాల్లో ఉన్నటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటివన్నీ దేవుని మాట విన్నాయి, కానీ ఒక్కరే దేవుని మాట వినలేదు. ఎవరు ఎవరు అంటే ఇంకో జాత ఎక్కడన్నా ఉంటుంది అది. ఒప్పుకోండి, మనమని ఒప్పుకోండి. మరి దాంట్లో కూడా ఈగోనేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమే దేవుని మాట వినకుండా ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేవుని మాట విన్నాయి. క్రమము చొప్పున సృష్టి కోట్ల సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది దేవుని ఉద్దేశపూర్వకంగా. కానీ మానవుని జీవన విధానం ఎప్పుడూ దేవుని ఉద్దేశంలో జరగలే. అంత దాకెందుకు? సృష్టిలో ఉన్న ప్రజలందరినీ ప్రక్కన పెడితే మనము మన కుటుంబం దేవుని ఉద్దేశానుపూర్వకంగా 1 సంవత్సరం పాటు గడిపిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అమ్మ ఎవరు హీరోయిన్? కూర్చో తల్లి. దేవుని మాట ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించటానికైనా మనం సిద్ధపడుతున్నాం, కానీ మాట వినటానికి, శ్రేష్టమైనటువంటి దేవుని మాట వినటానికి, ఆయన మాట సెలవిస్తే నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఆయన మాట వింటే నీ హృదయం నెమ్మది పరచబడుద్ది. ఆయన మాట వింటే నీ శరీరంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి చేదంతా తీపిగా మార్చబడుద్ది. ఎంతటి మనకి అసాధ్యమైన కార్యం ఏదైనా చేయటానికి సిద్ధపడతాం, కానీ మాట వినటానికి ఒప్పుకోం మనం. అందుకనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి, బలమైనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యము నూతన పరచబడుతున్నటువంటి దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. నేను ఈ 3 దినాలు ఎందుకు వచ్చానో తెలుసా? నేను ఈ 3 దినాలు దేవునిలో ఎందుకు కనిపెట్టాలని వచ్చానో తెలుసా? ఇప్పుడు వాక్యం చెప్పడానికి నిలబడి ఉండొచ్చు, కానీ నా హృదయంలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? బైనగూడెంలో మందిరం కడుతున్నాం. త్వరగా ఆ మందిరం పూర్తి అవ్వాలని మీతో పాటు నేను కూడా ప్రార్థన చేయటానికి వచ్చాను ఇక్కడ. దేవునికి స్తోత్రం. రాత్రికి మా సంఘ బిడ్డలు కూడా మీ మధ్యకి రానై ఉన్నారు. ఈ 3 దినములలో నీకు ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక తలంపు కలిగి నువ్వు మందిరానికి రావాలి. అయ్యా, నా కోసం నువ్వు ఆలోచించు, నా కుటుంబం కోసం నువ్వు ఆలోచించు, నా బిడ్డల కోసం నువ్వు ఆలోచించు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు. మనం ఏం చేస్తామంటే సొంత ఆలోచనలకు వెళతాం. కొంచెం విశ్వాసంలో బలపడగానే, విశ్వాసంలో జారిపోయినప్పుడు ఉన్నటువంటి నమ్మకం, పట్టుదల విశ్వాసంలో ముందుకు వెళుతున్నప్పుడు మనకు ఉండదు. ఎలాగూ అంటే, యేసు ప్రభువారు ఒకసారి నీటి మీద నడుస్తూ వస్తున్నాడు శిష్యుల దగ్గరికి. ఆ వస్తూ ఉండగా శిష్యులందరూ గమనిస్తూ ఉన్నారు, శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఒక అతను మాత్రం చాలా ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాడు. అతను ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పండి, నేనేమనుకోను. అమ్మా గట్టిగా చెప్పండి. అపొస్తలుడైన పేతురు. వెంటనే యేసు ప్రభువారు నీటి మీద నడిచి వస్తున్నటువంటి ఆ సంగతిని గమనించి నేను కూడా నడవాలని ఆశపడ్డాడు. వెంటనే యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను కూడా నీతో నడవచ్చా? ఇందాక ఎవరో పాట పాడారా? ఈ పాట ఈరోజు పాడలేదు, కానీ
ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఎంత ఆశ అంట మనం కోరేది, నిజమేనా? భారీ ఆశలు మనయన్నీ. పేతురు అడగగానే యేసు ప్రభువారు అన్నాడు, అదేంటి పేతురు, నడు, ఖచ్చితంగా నీకున్న విశ్వాసాన్ని బట్టి నడవు అన్నప్పుడు ధైర్యంగా ఆ పడవలో నుంచి కాలు తీసి నీటి మీద వేశాడు. వేయగానే ఈ పేతురు పాదాలకు చాలా గట్టిగా తగులుతున్నాయి నీళ్లు. చాలా సంతోషం అనిపించింది పేతురుకి. వెంటనే ఈ కాలు కూడా తీసి భూమి మీద సముద్రంలో పెట్టాడు. భూమిలాగా ఉంది తనకి. వెంటనే అత్యుత్సాహంతో నిలవబడి యేసు ప్రభువారి దగ్గరికి 3 అడుగులు వేశారు. మన విశ్వాసం కూడా ఇప్పుడు ఎక్కడితో ఆగిపోతుందంటే 3 అడుగులతో ఆగిపోతుంది. మొదటడుగు మనం అనుకుంటున్నాం యేసు ప్రభువారి అంతటి పరిశుద్ధులం అయిపోయాం మనం అనుకుంటున్నాం. 2వ అడుగు అనుకుంటున్నాం ఇక మనకి చలనం లేదు భూమి మీద, మనంతటి గొప్పోళ్ళు లేరు, దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకుంటున్నాం. 3వ అడుగు పడగానే నేను కాబట్టి ఎంత గొప్పగా ఉన్నానని ఏమైపోతున్నాం? అప్పుడు దాకా సహకరించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి, అప్పుడు దాకా సహాయం చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే సొంత ఆలోచనలకు వెళ్ళి మునిగిపోతూ ఉన్నాం. నేను ఒక మాట అంటాను, మీరు బాధపడకుండా ఉంటే, లేదు పాస్టర్ గారు పేతురులాగా నేను 3వ అడుగులోనే ఆగిపోలేదండి, నేను ఇన్ని సంవత్సరాలుగా దేవునితో నేను నడుస్తున్నానండి అని అన్నవారు చేతులు ఎత్తని ధైర్యంగా. మీరు ఇంత నిజాలు మాట్లాడితే ఎలా పాస్టర్ గారు అంటారా? నిజమే కదా? ఒకసారి ఆలోచించండి హృదయంతో. నిజమే కదా? పడిపోయిన స్థితిలో ఉన్నాం కదా, సొంత ఆలోచనలు చేసి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాం కదా, విశ్వాసంలో జారిపోయి ఉన్నాం కదా, మనల్ని చూసి కనీసం ఆ పక్కింటి వాళ్ళు కూడా మార్పు చెందలేనటువంటి పరిస్థితుల్లో అవిశ్వాసంలో ఉన్నాం మనం ఉన్నాం కదా. ఎలాంటి అవిశ్వాసంలో ఉన్నాం తెలుసా? మనం వాడ నుంచి విడిచిపెట్టబడిన కాకి లాంటి అవిశ్వాసంలో. కాకి నోవాహు దగ్గరికి వచ్చి అందట, అయ్యా నేను ప్రపంచాన్ని సృష్టి వస్తాను కాబట్టి, చుట్టేసి వస్తాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కనుక నన్ను పంపించొకసారి అని అడిగిందట. ఈ వాడలో ప్రవేశించి ప్రచండమైన వర్షం కురుస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఒకసారి ప్రయత్నం చేస్తున్నాడు నోవాహు భూమి ఎలా ఉందని ఆలోచన చేసి. మొదటి ప్రయత్నంలోనే కాకొచ్చి దగ్గరికి వచ్చి, నోవాహు తాత నాకు అన్నీ తెలుసు కదా, నేను అన్నీ తిరుగుతాను కదా, నన్ను ఒక్కసారి పంపించు బయటికి. నోవాహు అన్నాడు, అమ్మా బాగాలేదు బయట, వర్షం ఇంకా ఆగలేదు, ఆగు నేను పంపిస్తాను. ప్రతిరోజు నోవాహు దగ్గరికి వచ్చి అడుగుతా ఉంది, బయటకు పంపించమని అడుగుతా ఉంది. నమ్మాడు నోవాహు. 40 రోజులు వర్షం ఆగిన తర్వాత అరారాతు కొండ మీద ఈ వాడ ఆగిన తర్వాత అప్పుడు కాకిని బయటకు విడిచిపెట్టాడు. మరలా వచ్చింది వెనక్కి. ఏం చేసింది కాకి? అసలు ఎప్పటి వరకు అనుభవించినటువంటి నోవాహు నాకు పెట్టినటువంటి భయంకరమైన ఫుడ్ నాకు దొరికింది. ఇక నేను దీన్ని విడిచిపెట్టుకుంటే లోకంలోకి వెళ్ళిపోయింది. ఈ మందిరం నోవాహు వాడకు సాదృశ్యం అయితే, నిన్ను నడిపించే సేవకులు నోవాహుకు సాదృశ్యం అయితే, నిన్ను నమ్మి నిన్ను బలపరుస్తూ నీ మాటలు నమ్మి లోకంలోకి నిన్ను విడిచిపెట్టి నిన్ను లోకంలో నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తూ బయటకు వెళ్ళిన నా బిడ్డ ఈ లోక మాలిన్యం అంటుకోకుండా పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా, మరలా తిరిగి పరిశుద్ధంగా నీ సన్నిధికి రావాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నటువంటి సేవకురాలి ప్రార్థనకు జవాబు నువ్వు తిరిగి ఎలా ఇవ్వాలి తెలుసా?
ఇక్కడ నుండి బలపరచబడి బయటకు వెళ్ళి నువ్వు మరలా ఆరాధన సమయానికి వచ్చేటప్పటికి నిన్ను చూసి నీ సేవకురాలకి సంతోషం కలగాలి. దేవునికి స్తోత్ర. అంటే నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ నడవడిక, నీ ప్రయాణం అన్నీ దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క మందిరపు ఆలోచనలతో నిండుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినకుండా ఉన్నటువంటి నిన్ను ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధపడుతున్నాడు. ఈ 3 రోజులు ఏదో ఒక ప్రత్యేకమైన మార్పు నీలో, నీ కుటుంబంలో తేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ పరిచర్య విస్తృతంగా జరిగించబడాలని, ఈ పరిచర్య కోసం అనేక వేల మంది ప్రార్థనలు చేస్తున్నారని నువ్వు గమనించి ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళాలి. వారందరి ప్రార్థనలు దేవుడు నీ చిత్తం, నీ ఉద్దేశంలో నెరవేర్చాలని నువ్వు సిద్ధపాటు కలిగి స్థలం నుంచి వెళ్ళాలి. ఒకవేళ దేవుని మాటకు విరుద్ధమైన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, దేవుని మాట మనం వినలేనటువంటి చెవులు కలిగి ఉన్నామేమో, ఏమో దేవుడు ఉద్దేశించి ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికలు నీవు నేను సరిచేయబడటానికి దేవుడు ఏర్పాటు చేశాడేమో. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈ ఉన్న వాతావరణాన్ని బట్టి సంఘానికి లేకపోతే పిలిచిన సేవకులకు ఫోన్ చేసి, అయ్యగారు వాతావరణం సహకారంగా లేదు కాబట్టి డేట్లు మారుస్తున్నామండి అని చెప్తారు. అవునా కదా? ఖచ్చితంగా చెప్తారు, డేట్లు మారుస్తున్నామండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే వాతావరణ కేంద్రం కూడా ఎంత భయంకరమైనటువంటి వార్తలు చెప్తూ ఉంది, ఎవరిని బయటకు రావద్దని చెప్తుంది. కనుక ఈ డేట్స్ మారుద్దామండి, మరలా ఇంకొక డేట్స్లో ఇవి ఏర్పాటు చేస్తాం, అప్పుడు మేము మిమ్మల్ని పిలుస్తామని సంఘానికి చెప్పొచ్చు, పిలిచిన వారికి అతిథులకి చెప్పొచ్చు. కానీ నేను నిన్న సాయంత్రం వరకు మీ సేవకురాలని గమనిస్తూ ఉన్నాను. అటువంటి ఆలోచన ప్రార్థనలో కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. అయ్యా ఒకవేళ నీ చిత్తం కాదేమో డేట్లు మార్చమా అని కూడా అడగలే. సోమవారం భయంకరంగా వర్షం కురుస్తుంటే పైన ప్రార్థనలో ఉన్నాను. మీరు కూడా ఇక్కడ ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేశారని నమ్ముతున్నాను నేను, ఉపవాస కోడికల కోసం. ఇవి ఎవరి కోసం, ఎవరి లాభం కోసము అంటే మీకోసమే, మీ లాభం కోసమే. నువ్వు 3 స్టైర్లు డాబా కట్టావనుకో, మీ పాస్టర్ గారు ఒక 1000 మందికి చెప్పుద్ది, పరిచయం ఉన్న వాళ్ళందరికీ మా సంఘస్థురాలు 3 స్టైర్లు డాబా కట్టిందమ్మా అని. 1 కోటి రూపాయల ఆస్తి నువ్వు సంపాదించావంటే మా సంఘస్థురాలు ఆశీర్వదించాడు దేవుడు, చక్కటి ఆస్తిని సంపాదించుకుంది అని చెప్పుద్ది. దేవుడు మీ గృహంలో ఒక అద్భుత కార్యం చేశాడు, నీ బిడ్డలకి మంచి వివాహం చేశాడు. దేవుడు మా సంఘ బిడ్డలకి ఒక మంచి వివాహాన్ని సిద్ధపరిచాడు అని చెప్పుకుంటుంది. అలాగే నువ్వు ఎంత చిన్న కానుక పెట్టినా వాటిని ఎత్తిపట్టి దేవునికి అప్పగించి నీ కోసం ప్రార్థన చేస్తుంది, అయ్యా నూరంతలుగా ఆశీర్వదించు అని. ఈ కోడికలు మీ సేవకురాలు ఆశీర్వాదం కోసమో, మీ సేవకురాలు విస్తరించబడటం కోసమో కాదు, కానీ మీ గ్రామం రక్షించబడటం కోసం, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగడం కోసం, మీరు అంచెలంచెలుగా ఎదగాలని, ఎవ్వరూ నశించిపోకుండా పరలోక రాజ్యం ప్రవేశించాలని నీ సేవకురాలి ఉద్దేశం. చప్పట్లు కొట్టి ఒకసారి గణపరచాలి. నాకు ఈ కుటుంబంతో దగ్గర 25-30 సంవత్సరాల పరిచయం ఉంది. 25 సంవత్సరాలు అనుకోండి కాన్ఫిడెంట్గా. అప్పుడు నాని కుమార్ గారు, నేను, కొంతమంది టీము, మరి మీ మధ్య కొంతమంది వచ్చారో లేదో, జోసెఫ్ గారని, తర్వాత శామ్యుల్ రాజ్ గారని, కృపవరం గారని, ఇలాగ కొంతమంది టీము కలిసి ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళి వారి సంఘాలను బలపరిచి వచ్చేవాళ్ళం. ఏ రాత్రి అయినా
ఏ రాత్రైనా ధర్మారావుపేట ప్రాంతానికి వచ్చి వారి కుటుంబంలో అక్కడ స్టే చేసి ప్రార్థన చేసి ప్రేమించి అలాగ కొద్ది కాలం అనేక సేవలను బలపరిచిన తర్వాత దేవుడు సేవలో ముందుకు తీసుకువెళ్ళటం, అనేక ప్రాంతాలకు వెళ్ళటం, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం, చాలా విస్తృతమైన సేవ వారు చేయటం మీకు తెలిసిన విషయమే. ఇది 6వ సంవత్సరం అనుకుంటాను సేవకులు మీ మధ్య నుంచి వెళ్ళి. ఈ 6 సంవత్సరాలుగా ఈ ప్రయాణాల్లో కానివ్వండి, ఈ పరిచర్యలో కానివ్వండి, వారికి ఉన్నటువంటి నైతికపరమైనటువంటి ఇబ్బందుల్లో కానివ్వండి, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలుసు. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రార్థన అంటే వాతావరణాన్ని కూడా పక్కన పెట్టి ఈ ప్రయాణాల వల్ల కలిగే ఇబ్బందులన్నిటినీ కూడా పక్కన పెట్టి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా అనే ఆశ కలిగి ఆవిడ బయలుదేరుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మేము అది గమనిస్తూ ఉన్నాం, దగ్గరుండి నేను గమనిస్తున్నాను. ఇక మిగిలిన విషయాలన్నీ ఈ 6 సంవత్సరాలుగా అన్ని విషయాలు మీకు తెలుసు. ఆవిడతో మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. స్తోమతుండో, డబ్బులుండో, డబ్బులు ఎక్కువయ్యో, ఈ కూడికలు కావలసినటువంటి అన్నీ సమకూర్చట్లేదు. మీకు విషయం తెలుసా? ఏ సమయానికి ఏది కావాలో దేవుడు సిద్ధపరిచి నడిపిస్తున్నాడే తప్ప ఏ మాత్రం దీంట్లో అతిశయం లేదు. నేను ఒకటే చెప్పాను, అమ్మా మీ ఉద్దేశం మంచిది కనుక అన్ని దేవుడే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని చోట్ల అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి, కానీ సేవ కోసం తప్పించే వారి దగ్గర సౌకర్యాలు ఉండవండి. అది బ్యాడ్ లక్ ఏంటో. నేనేమంటానంటే, నాకున్న సంఘం ఎంతమందో తెలుసా? 300 సంఘాన్ని ఒక వ్యక్తి నాన్నగారి దగ్గర సేవ నేర్చుకోవడానికి వచ్చి చీల్చి తీసుకువెళ్ళిపోయిన తర్వాత 8 సంవత్సరాలు ముందు నేను సంఘం ప్రారంభించాను. అక్కడ 6గురితో ప్రారంభించాను నా కుటుంబీకులతో పాటు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక 30 మంది సంఘం అయ్యారు. 30 మంది సంఘంతో ఇప్పుడు నేను కడుతున్న మందిరం 3వ మందిరం. చప్పట్లు కొట్టండి. దేవుని మందిరం చాలా అనుకూలంగా ఉండాలి మనం ఆరాధించుకోవటానికి. దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచమంతా ఆయన మాట వింది, కానీ మనమే ఆయన మాట వినట్లేదు. దేనికోసం? మాట వినకపోయినా
దేవుడు మనల్ని పోషించేస్తాడులే. ఎందుకంటే ఆయన చేతులతో చేసుకున్నాడు కదా మనల్ని. మనం ఏమన్నా చేయమన్నాం? ఆయన్ని చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పోషించాల్సింది ఆయనే. కన్నందుకు పోషిస్తాడు కానీ ఆ పైన దొరికేటటువంటివి ఉంటాయి చూడండి, అడ్వాంటేజెస్ మాత్రం ఉండవు. మనము బ్రతుకుతున్నాం, అందరూ బ్రతుకుతున్నారు, అదే బ్రతుకు తప్ప. అడ్వాంటేజెస్ కావాలి దేవుని బిడ్డలకు. దేవునికి స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమకు నడిపించబడాలి. ఆశీర్వాదం నుండి అధికమైన ఆశీర్వాదానికి నడిపించబడాలి. విశ్వాసంలో నుండి సూపర్ న్యాచురల్ విశ్వాసానికి, అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమైనటువంటి పరలోకపు విశ్వాసానికి సంఘం నడిపించబడాలి. అప్పుడు ఎన్ని ఏండ్లు సేవ చేసిన సేవకురాలకి సేవకుడికి అలుపు ఉండదండి. ఎందుకంటే మీరు ఫలిస్తుంటే ఇంకా మేత వేస్తూనే ఉంటారు. ఎక్కువ పాలు ఇచ్చే గేదెకి ఏం చేస్తాం మనం? ఒట్టి గడ్డి పెట్టి వదలం. ఏం చేస్తాం? షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రత్యేకమైన దానా ఇవ్వండి, మా గేదె చాలా చక్కటి పాలు ఇస్తుంది. నేను అనేది అదే, మెరిట్స్ కావాలి. ఇవి కాదు, ఇచ్చే లీటరు 1/2 లీటర్ కాదు, మెరిట్స్. నీ స్థితి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రపంచం అంతా వినబడుతుంది. ఎలా ముర్రాజాతి గేదెలు అంటే 20 లీటర్లు పాలు ఇస్తాయి. సతీష్ కుమార్ సంఘస్థులండి కోట్లు ఇస్తారండి. అందుకని ఎక్కడ పడితే అక్కడ కోట్లు పెట్టి మందిరాలు కడుతున్నాడండి. వారు ఫలించారు, వారు కావలసినటువంటి ఫలాలు వారు ఇస్తున్నారు. మరి ఇక్కడ నువ్వు కూర్చున్నా నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? ఇక్కడ కూర్చున్నా నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? సౌకర్యాలు లేవని, పరిస్థితులు అనుకూలించట్లేదని ఇక్కడే ఉంటావా? ఆశీర్వాదంలోకి నడిపించబడతావా? అననుకూలతలో కూడా అనుకూలతను తెచ్చుకోగలిగిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అననుకూలతలో కూడా అనుకూలంగా మార్చబడేవాడు. అంటే ట్రాన్స్పరెంట్ ఉండాలి మన దగ్గర. ఎలా ఉండాలి? ఏ స్థితిని బట్టి ఆ స్థితిలో సంతోషించటం నేర్చుకోగలిగినటువంటి విధానం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ సంతతిలోనే కాదు, దేవుడు చెప్పినట్టుగా 3-4 తరాల ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నేను మా సంఘస్థులతో అస్తమాట చెప్తాను, అమ్మా ఈ సంఘం అనేక తరాల్లో జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మీ తరం సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే మాట వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ టైం ఎంత అయింది ఒకసారి చూడండి. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తానే. మాట వినాలి. ఎందుకు మాట వినాలి అంటే ఆయన ప్రజలంగా ఆయన దగ్గర దాచి ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు మనమే అనుభవించాలి కనుక ఆయన మాట వినాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి తీసుకువెళ్ళాడు, అన్యాక్రాంతం చేశాడు, అనుభవించాడు, ఉపయోగం లేకుండా పోయింది, మొత్తం అన్నీ ఉడిగిపోయాయి, ఒంటరిగా మిగిలిపోయాడు. చాలా రోజులు దేవుని దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి రావటానికి మొహమాట పడ్డాడు. మొహమాట పడి పందులను మేపాడు. మొహమాట పడి పందులు తినేటటువంటి ఆహారాన్ని తిన్నాడు. కానీ ఒకానొక దినాన తను ఆలోచించాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది, మరి ఇక్కడ నేను దాసుడిగా ఉండి ఈ ఆహారం నేను తినటం కుదరదు, తినకూడదు. కనుక మనసు మార్చుకొని నా తండ్రి ఇంటికి వెళతాను అని నిర్ణయించుకున్నాడు. వెళ్ళాలని ఆశపడ్డాడు,
వెళ్ళటానికి కాళ్ళు సడలించాడు, పరుగు పెట్టాడు. తండ్రి ఇంటి ముందు ఎదుట నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కుమారుని స్వరము తండ్రి విని ఎక్కడో ఉన్నటువంటి తండ్రి పరుగు పరుగున కుమారుని దగ్గరికి వచ్చి తను ఉన్నటువంటి స్థితి ఏది గమనించకుండా, తను బట్టలు మురికైపోయాయని ఆలోచించకుండా, వాసన వస్తున్నాడని చూడకుండా నా బిడ్డ అని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. గబగబ లోపలికి తీసుకువెళ్ళాడు. తల స్నానం చేయించాడు, శుభ్రపరిచాడు, చక్కటి వస్త్రాన్ని కట్టాడు, తీసుకువెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి ఆహారం పెట్టాడు. చప్పట్లు కొట్టాడు. ఒకవేళ నువ్వు కనుక దేవుని మాట వినకుండా తప్పిపోయిన కుమారుడిలాగా దూరంగా ఉంటున్నావేమో, ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపు తిరగమని ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అనుభవించే పరిస్థితులు అవి లోకంలో ఉన్న పరిస్థితులు, అవి పెంటతో సమానం, విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తి. నీ పౌర స్థితి పరలోకంలోనే ఉంది, ఇక్కడున్నది కాదు. ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా నువ్వు విడిచిపెట్టవలసినది భూమిని విడిచిపెట్టాలి. నువ్వు సంపాదించుకోవలసింది పరలోకం. పరలోక సంబంధమైన ఆహారాన్ని భుజించడానికి దేవుని మందిరానికి మరలా తిరిగి మనస్సు మార్చుకొని రమ్మని దేవుడు సమయంలో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉన్నావేమో, దేవుని మాటలకు విరుద్ధంగా ఉన్నావేమో, నీకు పరిస్థితులను దాటి బయటకు రాలేకపోతున్నావేమో, నీ పరిస్థితులు నిన్ను అడ్డగిస్తున్నాయేమో, దేవుడు ఈ ప్రత్యేకమైన సమయాన్ని నీ కోసం ఏర్పాటు చేశాడని, ఈ ప్రత్యేకమైన దినాలు నీ కోసమే ఉన్నాయేమో అని, ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికల ద్వారా నీలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, ఒకవేళ నీ బిడ్డలు వ్యతిరేకం అయిపోతే, నీ భర్త నీకు వ్యతిరేకం అయిపోతే, నీ కుటుంబం నీకు వ్యతిరేకం అయిపోతే, అవన్నీ సరిచేసి దేవుడు నిన్ను ఒక మంచి కుటుంబంగా, రూపుదిద్దబడిన కుటుంబంగా, ఒక కొర్నేలి కుటుంబంగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడేమో. త్రోసివేస్తే మార్పు జరగదు, అంగీకరిస్తే మార్పు జరుగుద్ది. నువ్వు వింటున్న ఈ దేవుని మాటలు నువ్వు త్రోసివేస్తే కనుక మార్పు జరగదు. మరలా సంవత్సరం, మరలా ఇదే దినాల్లో మరలా 3 రోజులు కూర్చుంటావు. మరలా దేవుడు తనకు ఆయుష్ ఇచ్చినంత కాలం ప్రతి సంవత్సరం 3 దినాలు మీకోసం ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. నువ్వు కూర్చుంటావు, వెళ్ళిపోతావు. ఏమాత్రం మార్పు ఉండదు. కానీ ఈ 2025 సంవత్సరం అక్టోబర్ మాసంలో నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కూడికలు ప్రత్యేకంగా దేవుడు నా కొరకే ఈ అననుకూల వాతావరణంలో కూడా దేవుడు ఏర్పాటు చేశాడు కనుక నాలో ఒక గొప్ప మార్పు రావాలి. దేవుని మాట నేను వింటాను అని ఒక మాట చూపిస్తాను మీకు చివరిగా బైబిల్ గ్రంథంలో నుంచి. యోవేలు గ్రంథము, ఈ మాట నేను చదివించి ఈ వాక్యాన్ని ముగిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా దేవుని యొద్దకు రండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 30 గంట మాటలు కూడా ఏంటంటే, ఇప్పుడైనను మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇప్పుడైనను మనం ఏం చేయాలంట? ఉపవాసం ఉండి, చదువు తల్లి, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా. దేవునికి స్తోత్రం. ఈ 4 లక్షణాలు. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? భోజనం మానేయటమా? కాదు. ఉపవాసం అంటే దేవునితో కలిసి జీవించటానికి నీ హృదయాన్ని సిద్ధం చేయటం. నువ్వు తట్టుకోగలిగితే ఉపవాసం ఉండి దేవునితో కలిసి జీవించవచ్చు. లేదా నువ్వు తట్టుకోలేకపోతే చక్కగా కడుపు నిండా భోంచేసి కూడా దేవునితో కలిసి, నీ హృదయం దేవుని దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు అన్నం తిన్నా ఓకే, తినకపోయినా ఓకే. నీ హృదయం దేవుని దగ్గరగా లేనప్పుడు నువ్వు తిన్నా వ్యర్థమే, తినకపోయినా. కనుక ఈ సభలు, ఈ ఉపవాస కూడికలు నీ జీవితంలో వ్యర్థం కాకూడదు. ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి. ఏ కన్నీరు? అందరూ చూసే కన్నీరు కాదు.
హన్నా కార్చింది చూడు, హన్నా కార్చింది చూడు మందిరంలో, దేవుని వైపుకు తిరిగి హిజ్కియా కార్చాడు చూడు కన్నీరు. ఆ కన్నీరు కావాలి. కన్నీరు విడుచుచు దుఃఖించుచు, పక్కాళ్ళ చీరలు పక్కాళ్ళ డ్రెస్సులు తడిపేయటం కాదు, ఇలాగని అని ఎలాగేస్తుంటారు. ఆ దుఃఖం కాదు, మనోదుఖం. ఏదో తెలుసా మనోదుఖం? అయ్యా నా భర్త మందిరానికి రావట్లే, నా భార్య మందిరానికి రావట్లే, నా బిడ్డల మందిరానికి రావట్లే, నా కుటుంబం అంతా యెహోషువ కుటుంబం లాగా నీ మందిరంలో ఉండాలి. అది మనోదుఖం. మనోదుఖము కలిగి ఇంకోటి ఏమంటున్నాడంటే, మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలు ఢిల్లీలో ఉంటాయి. మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలన్నీ ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలన్నీ అమెజాన్లో ఉంటాయి. మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలన్నీ మీషోలో ఉంటాయి. మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలన్నీ ఇంట్లో వండినటువంటి మాంసం కూర మీద ఉంటాయి. మనం ఎక్కడ ఉంటాం, మన ఆలోచనలన్నీ ఎవరి మీదో ఉంటాయి, మన కాని వారి మీద ఉంటాయి. అది మనఃపూర్వకం కాదు, మనఃపూర్వకం కాదు. నువ్వు రాగానే, ఈ గవిడి దాటి లోపలికి రాగానే, నీ అడుగు లోపల పడగానే నీతో యేసు, యేసుతో నీవు లీనమైపోయి దేవుని సన్నిధిలో గడిపేటటువంటి మనఃపూర్వకమైన స్థితికి నువ్వు చేరి మందిరానికి నడిపించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు నువ్వు అర్థం చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా భారమైన హృదయంతో మీతో మాట్లాడుతున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు, కానీ దేవుడు మిమ్ములను ఉద్దేశించి, నన్ను ఉద్దేశించి దేవుని వైపు తిరగాలని యోవేలు గ్రంథంలో వారికి చెప్పినట్లుగా ఈ 4 లక్షణాలు కలిగి నువ్వు ప్రార్థనలో కనుక మందిరంలో మోకరిస్తే నీ స్థితి మార్చబడద్ది. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి మార్చబడద్ది. అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి మనఃపూర్వకంగా ఉండి, అంటే దేవునికి దగ్గరగా ఉండి, ఈ ఉపవాస మనోహరమైన పండుగలలో ఆశీర్వాదంలోనికి దేవుడు మనందరినీ నడిపించాలని. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. నీకు సాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత. యుగ యుగములకు నీకే మహిమ, తరతరములకు నీకే మహిమ. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ,
మహిమా నీకే ఘనత, నీకే మహిమా నీకే ఘనత, నీకే మహిమా. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. నీకే మహిమా, నీకే ఘనత. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. అవునయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. అవునయ్యా, నీ మాట సెలవిస్తే, నీవు మాట సెలవిస్తే సమస్తం అనుకూలపరచు. ఈ 3 రోజులు వాతావరణానికి నీ మాట సెలవిమ్మని అడుగుతూ ఉన్నావు. ఈ 3 రోజులు నీ కూడికలకు మాట సెలవిమ్మని అడుగుతున్నావు. నీ ప్రభావము కలిగిన నామానికి ఈ సంఘాన్ని అప్పగిస్తూ ఉన్నావు. నీ ప్రభావము కలిగిన నామానికి ఈ సంఘాన్ని అప్పగిస్తూ ఉన్నావు. నీ ప్రభావము కలిగిన నామానికి ఈ పరిచర్యను అప్పగిస్తూ ఉన్నావు. నీ కార్యం చేయండి, నీ కార్యం చేయండి, నీ కార్యం చేయండి. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయ్యా తండ్రి గొప్ప మహిమకరంగా ఈ కూడికలు జరిగించబడునుగాక. ఈ కూడికలలో జరిగించబడిన ప్రతి కుటుంబము దీవించబడునుగాక. ఈ గ్రామము రక్షించబడునుగాక. ఈ గ్రామానికి సంఘం ఒక సాక్ష్యముగా ఉండునుగాక. నీ సేవకురాలను ఇంకా బలముగా వాడుకోనండి. ఓ మహిమ స్వరూపి, ఓ గొప్ప దేవుడా, ఓ నీతి రాజా, ఓ సర్వవ్యాప్తి కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రం. నీ చేతులకు అప్పగిస్తుంది. నీ మాటలో ప్రభావం ఉంది. నీ మాట ఇక్కడ విడుదల చేయమని అడుగుతున్నాం. ప్రతి అంధకార శక్తి లయమైపోవునట్లుగా నీ మాట ఇక్కడ పని చేయను గాక. రాత్రి నీ మహిమంతా ఈ మందిరం చుట్టూ ఆవరించబడును గాక. మంచి వాతావరణంలో నీ బిడ్డలందరూ నిన్ను స్తుతించుదురు గాక. యేసయ్య అతి పరిశుద్ధ నామములో, యేసయ్య అతి ప్రభావము కలిగిన నామములో, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన అతి పరిశుద్ధుడైన యేసయ్య నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఇప్పుడు మనకు తోడై ఉన్న పరిశుద్ధాత్ముని సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడైనా నమ్మిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ప్రార్థించినటువంటి సంఘానికి, ఈ 3 రోజుల ఉపవాస కూడికలు, ఈ స్థలానికి తరలించబడుతున్నటువంటి బిడ్డలందరి కొరకు సదాకాలము నీ ఆత్మ తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.